పేరు మాతేష్. చదివింది ఇంటరు, చేస్తున్నది సేవా కార్యక్రమాలు. ఉద్యోగం వైపు అడుగులు వేయాల్సిన మాతేషు సేవా కార్యక్రమాల వైపు రావడానికి ప్రధాన కారణం గ్రామ స్థాయి నుండి నగర స్థాయి వరకు జరుగుతున్న అవినీతి, 6 ఏళ్ల వయసు గల చిన్నారి స్థాయి నుండి 60 ఏళ్ల వయసు గల పండు ముసలి వరకు జరుగుతున్న అఘాయిత్యాలు, క్రైమ్ రేటు తగ్గుదల కోసం అవగాహన సదస్సులు, గ్రామాల్లో చట్టాలపై అవగాహన, ఫోక్సో, మారక ద్రవ్యాల నిర్మూలన కోసం విద్యార్థులకు సెమినార్ క్యాంప్స్. ఇలా ఒక్కటి కాదు, వారి సంస్థ తరపున ఎక్కడ అన్యాయం జరిగినా అక్కడ హ్యూమన్ రైట్స్ సిబ్బంది తక్షణమే స్పందించి సేవలు చేయడంలో ముందంజలో ఉండడం వీరి యొక్క ప్రత్యేకత. చేయాలని మోటివేషన్ స్పీచ్లతో విద్యార్థులలో ఆత్మస్థైర్యం నింపాలి. వీరు చేస్తున్న సేవలను చూసి సమాజమే సెల్యూట్ కొడుతున్నది. ఏమీ లాభాపేక్ష ఆశించకుండా స్వచ్ఛందంగా సుమారు 40 మంది పైచిలుకు ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు ప్రాంతాల్లో సేవలు అందించడము అభినందనీయంగా పలువురు కొనియాడుతున్నారు. సో అందరికీ నమస్కారం. ఈరోజు ఉదయం మాకు రాబడినటువంటి సమాచారం మేరకు కాప్పల్లికి చెందినటువంటి కన్నమ్మ భారత్ పెట్రోల్ బంక్ పలమనేరు వద్ద, అదేవిధంగా సాయి గార్డెన్ సిటీలో అనుమానితురాలుగా తిరుగుతుందని చెప్పి, మతి స్థిమితం లేకుండా తిరుగుతుందని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. సో ఇన్ఫర్మేషన్ అందుకున్నటువంటి మా పలమనేరు డివిజన్ ప్రెసిడెంట్ వెంటనే సంఘటనా స్థలానికి చేరుకోవడం జరిగింది. మాకు సమాచారం ఇచ్చినటువంటి లోకేష్ కుమార్ గారికి, అదేవిధంగా వాళ్ళ వైఫ్ మేడం గారికి థ్యాంక్ యూ చెప్తున్నాను. ఎందుకనంటే ఈ రోజుల్లో ఎవరు ఎలా వెళ్తే ఏంటి అనే ఉద్దేశంలో చాలా మంది ఉంటారు. సో అటువంటి పరిస్థితుల్లో ఒక మతిస్థిమితం లేనటువంటి ఆమెను మాకు అప్పచెప్పడం, ఆమె గురించి ఎంక్వైరీ చేయడం, ఆమెది కాపల్లి అని తెలుసుకున్న తర్వాత ఆమెకు మొత్తం భోజనం ఏర్పాటు చేశారు మన వాళ్ళే. సో భోజనం అయిన తర్వాత వాళ్ళ కూతురు దగ్గరికి, ఏం పేరు మన పేరు, ఈశ్వరమ్మ, కాపల్లి ఈశ్వరమ్మ వాళ్ళ కూతురు దగ్గరికి ఆమెని అప్పగిస్తున్నాం. సో మాకు ఇంతటి అవకాశం ఇచ్చినటువంటి లోకేష్ కుమార్ గారి ఫ్యామిలీకి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా నేషనల్ హ్యూమన్ రైట్స్ క్రైమ్ కంట్రోల్ ఫోర్స్ చైర్మన్ మాతేష్ మాట్లాడుతూ, సమాజంలో ప్రజలకు కరువైన చట్టాలు, సమాజ సేవ, ఇతరుల పట్ల ప్రేమాభిమానాలు, మరిచిన మానవత్వాన్ని నెలకొల్పడం, కుళ్ళు కుతంత్రాలు లేకుండా మెలగడం, ప్రజల హక్కుల కోసం పోరాడటం, ఇలా సేవ చేయాలనే దృక్పథంతో 5 మందితో మొదట ప్రారంభం చేస్తే ఈరోజు 40 మంది పైచిలకు ఒక టీం, ఒక కుటుంబ సభ్యుల్లాగా ముందుకు వచ్చి సేవలు అందిస్తున్నారు. అంటే మా సంస్థ యొక్క గొప్పతనం అది. ఇంతేకాదు, భవిష్యత్తులో వృద్ధాశ్రమం పెట్టి వారికి సేవ చేయాలనే క్రమంలో ఆలోచిస్తున్నాం. అది కూడా తప్పకుండా త్వరలో ముందుకు తీసుకొస్తామని లోకల్ ఈటీవీ పంచుకున్నారు. కంట్రోల్ ఫోర్స్ తరపున, అదేవిధంగా గౌరవనీయులైనటువంటి బారెడపల్లి సబ్ ఇన్స్పెక్టర్ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా మెడికల్ హాస్పిటల్లో ఉన్న డ్యూటీలో ఉన్నటువంటి గౌరవనీయులైన డాక్టర్ గారికి, అదేవిధంగా బాయ్స్ అండ్ గర్ల్స్ హెచ్ఎం మేడం గారికి,
ఇక్కడికి విచ్చేసినటువంటి మా టీం సభ్యులకు, అదేవిధంగా ఆశా వర్కర్స్కు, గౌరవనీయులైనటువంటి ఉపాధ్యాయులందరికీ నా యొక్క హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాను. మా సంస్థ ముఖ్యమైనటువంటి మోటో క్రైమ్ని కంట్రోల్ చేయడం. అంటే క్రైమ్ రేట్ అనేది పెరిగిపోతుంది దేశవ్యాప్తంగా చూసుకున్నట్లయితే. సో ఈ క్రైమ్ రేట్ని తగ్గించడానికి అవేర్నెస్ క్యాంప్స్ అనేది మేము కండక్ట్ చేస్తూ ఉంటాం. వేటి మీద అవేర్నెస్ క్యాంప్స్ అనేది కండక్ట్ చేస్తూ ఉంటామంటే, ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇప్పుడు మనం ఒక ర్యాలీగా వెళ్ళొచ్చాం. ఇది మాదక ద్రవ్యాల పైన ర్యాలీ చేయడం జరిగింది. సో ఇలాంటి వాటి మీద మేము అవేర్నెస్ కల్పిస్తాం. నమస్కారం, నా పేరు మాదేష్, నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ క్రైమ్ కంట్రోల్ ఫోర్స్ చైర్మన్. ఈరోజు నేను మా సిబ్బంది సముద్రపల్లిలో ఉన్నటువంటి జగనన్న కాలనీలో ఉన్నటువంటి రామాంజనేయులని పరామర్శించడానికి రావడం జరిగింది. ఈ రామాంజనేయుల గురించి ఒక టీవీ ఛానల్లో మేము ఇతని గురించి తెలుసుకోవడం జరిగింది. యాక్సిడెంట్లో ప్రమాదంశాత్తు తన కుడికాలను పోగొట్టుకోవడం జరిగింది. ఇప్పటివరకు అయితే ఇతనికి పెన్షన్ లేదు. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఉండడానికి చూసుకున్నట్లయితే ఇతను నివాసం చేసేది కూడా చిన్న గుడిసె. అది మాత్రమే కాకుండా ఒక వికలాంగుడు అయినప్పటికీ కూడా మానవత్వంతో తన చెల్లి చనిపోతే తన చెల్లి యొక్క కుమారుణ్ణి గణేష్ అనే వ్యక్తి ఈ అబ్బాయిని పెంచుకుంటున్నాడు. అట్ ద సేమ్ టైం మళ్ళీ కూడా మన ఒక చిన్న పాప ఉంది, హేమలత అని. ఆ అమ్మాయి స్కూల్కి వెళ్ళిందని చెప్తున్నారు. సో ఆ అమ్మాయిని కూడా చిన్నప్పటి నుండి పెంచుకుంటున్నానని చెప్తున్నాడు. సో వీళ్ళ యొక్క స్థితి ఏంటిది అని అంటే, దృక్పథంతో మేము ఈరోజు మా టీం సభ్యులందరూ ఇక్కడికి వచ్చి మానవతా దృక్పథంతో ఒక కొద్దిగా రైస్, తర్వాత కొద్ది రోజులకు సరిపడు వెజిటేబుల్స్ అనేది ఇవ్వడం జరిగింది. దయచేసి నేను ప్రభుత్వ అధికారులను ఒకటే రిక్వెస్ట్ చేసుకుంటున్నా, మా నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ క్రైమ్ కంట్రోల్ ఫోర్స్ తరఫున దయచేసి ఎంఆర్ఓ గారు, ఎంపీడీఓ గారు దయచేసి ఈ రామాంజనేయుల్ని ఒకసారి చూడండి. కుడికాలు పోగొట్టుకున్నాడు యాక్సిడెంట్ లో. దయచేసి అతనికి రావాల్సినటువంటి ప్రభుత్వం నుంచి ఏదైతే ప్రభుత్వ పథకాలైతే ఏదైతే ఉందో అది కంపల్సరీ అతనికి అందేలాగా చర్యలు తీసుకోవాలని చెప్పి నేను మా నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ క్రైమ్ కంట్రోల్ ఫోర్స్ తరఫున ప్రభుత్వ అధికారులను రిక్వెస్ట్ చేస్తున్నా.